మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 7వ స్థానంలో ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో మీరు కొలీగ్స్తో కలిసి ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు పెద్ద క్రెడిట్ రాదు. బాస్ కూడా మీ కష్టాన్ని గుర్తించడు. రాజకీయాల్లో కూడా మీ పక్క వాళ్ళకి పేరు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రవి యోగించకపోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతాయి. రవి యోగించకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సూర్యుడు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యాష్టకం వినాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోవాలి. సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైనటువంటి మంత్రము ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఇవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. ఆఫీస్ టెన్షన్స్ తగ్గిపోతాయి, పాలిటిక్స్లో టెన్షన్స్ తగ్గిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడి బలం లేదు. మొదటి 3 రోజులు 7వ సంచారం, తర్వాత 7 రోజులు 8వ సంచారం, అష్టమ బుధ దోషం కూడా ఉంది. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో కర్కాటక రాశి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా ర్యాంకులు రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా లాభాలు రావడం కష్టంగానే ఉంటుంది. నిరుద్యోగులు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. మొత్తం మీద విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే బుధుడు అసలు ఈ 10 రోజుల్లో కర్కాటక రాశికి యోగించట్లేదు. బుధుడు యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి పెళ్లి నిశ్చయం కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. 7వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఈ రకమైన సమస్యలు ఉంటాయి. వివాహ దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే భార్యాభర్తలు కర్కాటక రాశి వాళ్ళు కొట్టుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ సప్తమ కుజ దోషం పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం పూర్తి వ్యతిరేక ఫలితాలు. అసలు కుజుడు యోగించట్లేదు, 7వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. ఫిబ్రవరి 5 వరకు పెళ్లిళ్ళు నిశ్చయం కావటం కష్టం. ఫిబ్రవరి 6 తర్వాత కొంత అనుకూలత ఉంది. శుక్రుడి ట్రాన్సిట్లో మార్పు వచ్చింది కాబట్టి, శుక్రుడు 8వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ధనపరంగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అలాగే కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య పెళ్ళైన వాళ్ళకి అన్యోన్యత ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఫిబ్రవరి 6 నుంచి 10 మధ్యలో జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్యలో మాత్రం అసలు వివాహపరంగా కానీ దాంపత్యపరంగా కానీ ఏం బాగుండదు. ఈ సమయంలో వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోవాలన్నా, కళారంగంలో రాణించాలన్నా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. 1 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 20 సార్లు చదువుకోవాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. అప్పుడు మొదటి 5 రోజుల్లో కూడా శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో రవి అసలు యోగించట్లేదు, బుధుడు అసలు యోగించట్లేదు, కుజుడు యోగించట్లేదు. శుక్రుడు చివరి 5 రోజుల్లో మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి పరిహారాలు చేసుకొని గ్రహాల బలం పెంచుకుంటే అనుకూల ఫలితాలు పొందవచ్చు.
ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు గూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం జేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతోందనే అనుమానం వస్తే చాలు. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు. మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా, బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతోంది అనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడొచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.